ఈ వీకెండ్‌కి ఫైనల్లీ నుమాయిష్ వెళ్దామని ఫిక్స్ అయ్యాం. బట్ సండే అంటే ఆబ్వియస్ ఫుల్ క్రౌడ్. సో, ఆఫ్టర్‌నూన్ వెళ్ళడం ప్రిఫర్ చేసాం కిడ్స్‌తో వెళ్తున్నాం కాబట్టి. ఫస్ట్ మియాపూర్ నుంచి డైరెక్ట్ మెట్రో గాంధీ భవన్‌కి ప్లాన్ చేసాం. సో, మా వాడి మాటలు వచ్చాక మెట్రో ఇప్పుడే ఎక్కడం. సో, ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. మెట్రో ఎక్కినప్పటి నుంచి 100 క్వెషన్స్, 1000 డౌట్స్ అడుగుతూనే ఉన్నాడు. అవన్నీ ఆన్సర్ చేసే లోపే దిగే స్టేషన్ వచ్చేసింది. సో, అక్కడి నుంచి ఎగ్జిబిషన్ వాకబుల్ డిస్టెన్సే ఉండింది. అప్పటికే రష్ అనుకున్నా. బట్ లాస్ట్‌లో ఈవినింగ్ అయ్యేసరికి జనాల్ని చూసి ఆ ఒపీనియన్ మార్చుకున్నాను. ఒకప్పుడు బయటికి వెళ్తే ఫుల్ షాపింగ్ ఉండేది. లైక్ క్లాత్స్, యాక్సెసరీస్, హోమ్ డెకార్స్ అని. బట్ ఇప్పుడు వెళ్తే మాత్రం ఫస్ట్ టాయ్ షాప్ ఎక్కడుందా అని వెతుకుతున్నా. ఏదో ఒకటి వాడికి కొనిస్తే ఒక 10-20 మినిట్స్ అయినా నసపెట్టకుండా మాకు బ్రేక్ ఇస్తాడని. ఇంటి నుంచే టిఫిన్ చేసి పట్టుకెళ్ళా. అక్కడికి వెళ్ళాక వాడు ఆకలి అంటే కాంప్రమైజ్ అయ్యి అక్కడ ఏదో ఒకటి పెట్టే కన్నా ఇది బెటర్ అని చెప్పి. నుమాయిష్‌లో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే చెప్పాలి. బడ్జెట్ ఫ్రెండ్లీ, క్లాసీ లుక్, ఫుల్ ఎథనిక్ వైబ్స్. ఇలాంటివి శిల్పారామం లాంటి ప్లేసెస్‌లో చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్. సో, సెకండ్ థాట్ లేకుండా తీసుకోవచ్చు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇక్కడ. మంచి కలెక్షన్, అట్రాక్టివ్ ప్రైజెస్. ఇంకా అలా వెళ్తే హోమ్ డెకార్ ల్యాంప్స్ కనిపించాయి. స్మాల్ టేబుల్ ల్యాంప్స్, ఫెయిరీ లైట్స్, యూనిక్ డిజైన్స్ అన్నీ సూపర్ ఐ క్యాచీగా ఉన్నాయి. డెకార్ లవర్స్‌కి మస్ట్ స్టాప్ ప్లేస్ ఇది. సో, లైట్స్ ఆన్ చేసినప్పుడు సూపర్ కాజీ ఫీల్ వస్తుంది. సైజ్ బట్టి ప్రైజెస్ ఉన్నాయి. ఇంకా ఈ సైడ్ చూస్తే క్యూట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కనిపించాయి. యానిమల్స్, కార్టూన్స్, కోట్స్ ఇలా చాలా చాలా మంచి ఫన్ డిజైన్స్ ఉన్నాయి. ప్రైజెస్ కూడా ఓకే. బట్ బార్గెయిన్ చేయాలి. కాంబో ఆఫర్స్ లైక్ 3 350 రూపీస్‌కి అలా పెట్టారు. గిఫ్ట్స్‌లా ఇవి పర్ఫెక్ట్ ఆప్షన్. స్మాల్ బడ్జెట్, క్యూట్ గిఫ్ట్, బెస్ట్ చాయిస్‌లా ఉంటాయి. ఇక్కడ డ్యూయల్ షేడ్ షార్ట్ కుర్తీస్ మంచి క్లాసీగా అనిపించాయి. కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి సో డైలీ వేర్‌కి పర్ఫెక్ట్ చాయిస్. ఈచ్ కుర్తీ 350 రూపీస్ పెట్టారు. సో జీన్స్‌తో పేర్ చేస్తే ఈజీ స్టైలింగ్ అండ్ మంచి లుక్ వస్తాయి. సింపుల్‌గా ఉన్నాయి కూడా. ఇక్కడ వుడెన్ నేమ్ బోర్డ్స్ ఆన్ ద స్పాట్ చేస్తున్నారు. మీ నేమ్, హౌస్ నేమ్ వుడ్ మీద కస్టమైజ్ చేసిస్తారు. హ్యాండ్‌మేడ్ వర్క్ కాబట్టి ప్రతి బోర్డ్‌లో ఒక యూనిక్ చార్మ్ ఉంది. ఈ సైజెస్ బోర్డ్ సైజ్ బట్టి ఉంటాయి. 400 నుంచి స్టార్ట్ అయ్యాయి అప్ టు 1000. ఇదంతా చూసేసరికి మా వాడికి విసుగొచ్చింది. సో, వాడిని ఎంటర్‌టైన్ చేయడానికి ఇక్కడికొచ్చాం. జెయింట్ వీల్, రౌండ్ అబౌట్, స్మాల్ రైడ్స్ చాలానే ఉన్నాయి. ఆఫ్టర్‌నూన్ క్రౌడ్ తక్కువ కాబట్టి ఈ రైడ్స్ కంఫర్టబుల్‌గానే అనిపించాయి. పేరెంట్స్ కొంచెం రిలీఫీ ప్లేస్. ఈచ్ రైడ్ 100 రూపీస్‌తో స్టార్ట్ అయింది. మనకి షాపింగ్ ఎలాగో వీళ్ళకి రైడ్స్ అలాగా. ఒకటి అయిపోగానే ఇంకొకటి అని అడుగుతారు. అస్సలు ఎన్ని ఎక్కినా కూడా సాటిస్ఫాక్షన్ అనేదే ఉండదు. ఇక వాళ్ళెక్కనివ్వరు. క్లోజింగ్ టైమ్ అయిపోయిందట అని ఏదో స్టోరీ చెప్పి వాడినక్కడి నుంచి తీసుకురావాల్సొచ్చింది. ఇంకా అలా ముందుకు వెళ్తే ట్రాలీ బ్యాగ్స్ కనిపించాయి. అవి మాత్రం చాలా ప్రాక్టికల్‌గా ఉన్నాయి. డిఫరెంట్ సైజ్, కలర్స్, డిజైన్స్‌లో ఉన్నాయి. ప్రైజెస్ వాటి క్వాలిటీ బట్టి ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ 1200. బట్ ఇవి మాత్రం బాగా బార్గెయిన్ చేసే తీసుకోవాలి. అప్పుడు గానీ కరెక్ట్ డీల్ దొరకదు. ఎంతవరకు మన్నుతాయనేది ఇంక మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఈ చిన్న మెటల్ షో పీసెస్ అయితే మంచి అట్రాక్టివ్‌గా ఉన్నాయి. బైక్, సైకిల్స్, మినీ వెహికల్స్ ఇలా చిన్న సైజ్‌లో ఉన్నా కూడా డీటెయిలింగ్ చాలా బాగా చేశారు. వుడ్ షెల్ఫ్స్, టీవీ యూనిట్స్ మీద పెట్టుకుంటే ఇన్‌స్టంట్ డెకార్ లుక్ వస్తుంది. ప్రైజెస్ 400 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ వుడెన్ స్టూల్స్, ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి. ఫినిషింగ్ అయితే ప్రీమియం లుక్‌లో వస్తున్నాయి. శిల్పారామం లాంటి ప్లేసెస్‌తో కంపేర్ చేస్తే ప్రైసెస్ బెటర్‌గానే ఉన్నాయి. సో, హోమ్ డెకార్ అవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇది మంచి స్పాటే అని చెప్పొచ్చు. మంచిగా బార్గెయిన్ చేసి తీసుకుంటే ఇట్ గివ్స్ ఎ వెరీ గుడ్ లుక్ ఫర్ ది హోమ్ ఓవరాల్. ఈ సెక్షన్ అయితే ఫుల్ బర్మా బజార్ వైబ్స్. చిన్న చిన్న ఐటెమ్స్, రాండమ్ థింగ్స్. 10 రూపీస్ నుంచి ఉన్నాయి. కిచెన్ టూల్స్ లైక్ కజ్జికాయలు చేసుకునే మౌల్డ్స్, అరిసెలు చేసుకునే వుడెన్ టూల్స్, ఇంకా చపాతీ బండ, వుడెన్ రోలింగ్ బోర్డ్స్ అన్నీ ఉన్నాయి. సో, వాటి ఐటెమ్ క్వాలిటీ బట్టి ప్రైజెస్ రాసున్నాయి వీటి మీద. 65 రూపీస్ అని, 60 రూపీస్ అని, 40 రూపీస్‌లో ఉన్నాయి. ఆహ్, ఇలా ర్యాండమ్‌గా గ్రానైట్‌వి, మార్బుల్‌వి, వుడెన్‌వి అన్ని టైప్స్ ఆఫ్ రోల్స్ ఉన్నాయి. ఈ సెక్షన్‌లో గాడ్ థీమ్స్‌లో వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి. సింపుల్‌గా ఉన్నా చాలా ఎలిగెంట్‌గా తయారు చేశారు. ప్రతి పీస్ డీటెయిలింగ్ చాలా నీట్‌గా అనిపించాయి. ప్రైజెస్ మాత్రం సైజ్ అండ్ మెటీరియల్ బట్టి ఉన్నాయి.
ఇంకా అలా ముందుకు వెళ్తే కలంకారీ టాప్స్ కనిపించాయి. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. 3 టాప్స్ ఫర్ రూ. 1000 పెట్టారు. మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు అండ్ డిజైన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇవైతే మంచి కంఫర్ట్ వేర్ ఫర్ దిస్ సమ్మర్ అనిపించాయి. ఈ సైడ్ చూస్తే హారర్ హౌస్. భయపడుతూనే లైన్‌లో నిల్చొని వెయిట్ చేస్తున్నారందరూ. లోపల ఏముంటుందో అనే క్యూరియాసిటీ ఫుల్ హైగా ఉన్న అందరికీ మాత్రం కంప్లీట్ ఎక్సైట్‌మెంట్. సో, అలా అన్నీ చూసుకునేసరికి ఈవినింగ్ 5 అయింది. సో, ఇంక చాలు అని బయటకి వచ్చి చూస్తే తిరుమల దర్శనానికి వెయిట్ చేస్తున్నట్టు ఫుల్ రష్ ఉంది బయట. గేట్స్ ఓపెన్ చేయగానే లోపల పరిగెట్టారు జనాలు. ఏంటి ఇంత క్రేజ్ ఉందా నుమాయిష్‌కి అనిపించింది. ఇసుకేసినా కూడా రాళ్ళంత జనం ఉన్నారక్కడ. అది వీకెండ్ అవ్వడం వల్ల, సండే వల్ల ఇంత రష్ ఉందో, లేకపోతే మరి ఇంకేంటో తెలీదు గానీ, చిన్న చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని మరి ఈ టైంకి ఎందుకొచ్చారా అనిపించింది. ఇంత రష్‌ని దాటుకొని బయటకి రావడం అనేది ఒక పెద్ద ప్రహసనమే అయింది మాకు. బట్ ఏ మాటకి ఆ మాట చెప్తే మాత్రం లోపలతో పోలిస్తే బయటకొచ్చిన తర్వాత కనిపించిన స్టాల్స్ ఉన్నాయి. అసల ఎంత కలెక్షన్ ఉందో లోపలతో పోలిస్తే ఇంక బయటే చాలా బెటర్‌గా ఉందా అనిపించింది. అంటే ఇంక రిటర్న్ అవ్వడం వల్ల ఏమి ఆగి చూడలేని పరిస్థితి అయింది గానీ, లేకపోతే అసల స్టాక్ గానీ, ప్రైజెస్ గానీ చాలా బెటర్‌గా అనిపించింది లోపలతో పోలిస్తే. ఫైనల్లీ ఎలాగోలాగా జనాలందరిని దాటుకుంటూ మెట్రో స్టేషన్‌కైతే వచ్చేసాం. కానీ మెట్రో స్టేషన్‌కొచ్చిన తర్వాత కూడా ఈవెన్ అది కంప్లీట్‌గా ఫిల్ అయిపోయింది జనాలతోటి. ఆల్మోస్ట్ అక్కడ స్టేషన్‌లో ఉన్న వాళ్ళందరూ ఈ ఎగ్జిబిషన్‌కొచ్చిన వాళ్ళలాగే ఉన్నారు. తిరిగి తిరిగి బాగా టయర్డ్ అయినా ఫైనల్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం బావుండింది. ఎ డే వెల్ స్పెంట్ కంప్లీట్‌లీ అనిపించింది.